ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఈరోజే ఆదివారం. ఈ ఆదివారం 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. మీరు గనక భారతదేశంలో ఉంటే, లేదా ఆఫ్రికా ఖండంలో ఉంటే, లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉంటే, లేదా ఆస్ట్రేలియాలో ఉంటే, ఈరోజు రాత్రిపూట మన భారతదేశంలో అయితే రాత్రి 11 గంటల సమయం అప్పుడు మీరు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడండి. ఆకాశంలో మీకు చంద్రుడు కనబడతాడు. జనరల్గా చంద్రుడు తెల్లగా వెన్నెలతో కనబడాలి. కానీ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరము, అంటే ఆదివారం రోజు, ఈరోజు మీరు గనక ఆకాశంలోకి రాత్రిపూట చూస్తే చంద్రుడు ఎర్రగా కనబడతాడు. ఎర్రగా కనబడుతున్న ఈ చంద్రుణ్ణి మనం చూసినప్పుడు కొంతమంది ఏమంటారు అనంటే, దానిని రక్తవర్ణంలో ఉన్న చంద్రుడు అంటారు. రక్తవర్ణము అనంటే ఎర్రగా, ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ అంటారు. ఇది ఎల్లవేళలా జరగదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒక వచనం చదివిన తర్వాత దీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని రాయబడింది. అలాగే ఇదే మాటని అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కోట్ చేశాడు పేతురు. అది కూడా చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ 2 వచనాల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు రక్తంగా మారుతాడు, రక్తవర్ణంగా మారుతాడు అని రాయబడింది. కానీ ఈరోజు సూర్యుడు చీకటి అవల, చంద్రుడు మాత్రము రక్తవర్ణంలో కనబడుతున్నాడు. ఈ రక్తవర్ణంగా కనబడటానికి కారణం ఏంటి అనంటే, ఈరోజు చంద్రగ్రహణం జరుగుతుంది. చంద్రగ్రహణం అంటే ఏంటి? మీలో అందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా గ్రహణం గురించి చదివే ఉంటారు. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అని. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆకాశంలో జరుగుతున్న ఈ సూచనలను బట్టి చాలా భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా సూర్యగ్రహణం జరుగుతుంది అనుకోండి, భూమి మీద ఉన్న అన్యజనులందరికీ భయం. సూర్యగ్రహణం అంటే ఏంటి? మనము సూర్యుడిని చూస్తూ ఉంటాము, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఈ 3 ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతా సూర్యుడి చుట్టూ తిరుగుతాడు. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు ఏమైద్ది అని అంటే, ఈ సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్లోకి వస్తారు. అప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడుతుంది, భూమి మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడుద్ది. ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా మారుతాడు. దీనిని చంద్రగ్రహణం అంటారు. సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడితే, భూమి మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడితే దీనిని చంద్రగ్రహణం అంటారు. సూర్యగ్రహణం అంటే భూమి యొక్క వెలుగు భూమి యొక్క
కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుని యొక్క నీడ భూమి మీద పడింది. దీనిని సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణం వచ్చినప్పుడు అన్యజనులు భయపడిపోతూ ఉంటారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, కొన్నిసార్లు కొన్ని హిందూ దేవాలయాలను కూడా ఈ సూర్యగ్రహణం అప్పుడు మూసేస్తారు. ఎందుకంటే అది కీడుకి సంకేతం అని అనుకుంటారు. అనుకుని ఆ కిరణాలు ఆ రోజున మరి హిందూ దేవాలయాల్లో పడకూడదని చెప్పి వెంటనే దాని గేట్లు మూసేస్తారు. అన్యజనులు సూర్యగ్రహణాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. ఇశ్రాయేలీలు చంద్రగ్రహణాన్ని చూసి భయపడిపోతారు. ఇశ్రాయేలీలకి చంద్రగ్రహణం వస్తుంది అని అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. అన్యజనులకి సూర్యగ్రహణం వస్తుంది అని అంటే కొంచెం టెన్షన్ పడతారు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇశ్రాయేలీలకి చంద్రగ్రహణానికి ఉన్న ఆ రిలేషన్షిప్ ఏంటో మనం చూద్దాం. బైబిల్లో అయితే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిల్లో కలిగే మార్పులు, వీటిల్లో కలిగే సూచనలు మనం చూసినప్పుడు అక్కడక్కడ బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ గురించి అయితే రాయబడి ఉన్నాయి. మీరు వీటిని ఇగ్నోర్ చేయటానికి అవకాశం లేదు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఉదయం 9 గంటలకు యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకే యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. కానీ ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. విచిత్రం ఏంటో తెలుసా అండి? సడన్గా మధ్యాహ్నం 12 గంటలప్పుడు చీకటి వచ్చేసేసింది. మొత్తం ఆ యెరూషలేం ప్రాంతం అంతా చీకటి పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే, అంటే 3 గంటల సేపు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు, యేసు ప్రభు యాక్చువల్గా సిలువలో వేలాడింది 6 గంటల సేపు. ఉదయం 9 నుండి 12 వరకు అంతా మామూలుగానే ఉంది. 9 గంటల నుండి 3 గంటల వరకే యేసు ప్రభు సిలువ మీద ఉండినప్పుడు వెంటనే ఇశ్రాయేలు దేశం మొత్తం చీకటి పడిపోయింది. అందరూ భయపడిపోయారు. అరే ఏంట్రా ఇది, సడన్గా చీకటి అయిపోయింది అని. ఆ రోజు కూడా ఈ గ్రహణం జరిగింది. సడన్గా ఇశ్రాయేలీలకు అర్థం కాల. చాలామంది చెప్తారు ఆ రోజు గ్రహణం జరిగింది అని. యాక్చువల్గా ఏమైందో ఆ రోజు మనకు తెలియదు. అంత చీకటి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కానీ చాలామంది నమ్మేది ఏంటి అని అంటే, ఆ రోజు గ్రహణం జరిగింది, అందుకనే ఆ రోజు ఆ ప్రాంతం అంతా చీకటి పడింది అని. అది అయిపోయిన వెంటనే, ఆ 3 గంటల టైం అయిపోయిన వెంటనే యేసు ప్రభు సిలువలో మరణించారు. మరణించిన వెంటనే పెద్ద భూకంపం వచ్చిందండి. రాళ్ళు పగిలిపోయినాయి, బండలు పగిలిపోయినాయి. యెరూషలేం దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. అది పై నుంచి కింద వరకు పర్రమని చిరిగిపోయి సపరేట్ అయిపోయింది. ఆ రోజు చాలా భయంకరమైన సంఘటనలు జరిగినాయి. యెరూషలేం పట్టణం అలా భూకంపంతో ఇలా ఊగిపోయిందండి. బొమ్ 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 అని కొండ మీద ఉన్న రాళ్ళు పాట్ పాట్ అని బద్దలైపోయినాయి. ఆ రోజు గ్రహణం జరిగింది. యేసు ప్రభు సిలువలో మరణించే టైం అది. ఆకాశంలో కొన్ని సూచనలు జరిగినాయి. ఇశ్రాయేలీలు ఆ రోజు తెలుసుకుని ఉండాల్సింది, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశాల్లో జ్ఞానులు ఉన్నారు. ఈ తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు వాళ్ళు ఆకాశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూశారు. ఆ సంఘటనలు ఏంటంటే, ఒక నక్షత్రం వాళ్ళకి విచిత్రంగా, అద్భుతంగా కనబడింది. ఆ నక్షత్రాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఆ జ్ఞానులు ఏం తెలుసుకున్నారు అని అంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక రాజు పుట్టాడు, యూదులకి ఒక రాజు పుట్టాడు అని తెలుసుకున్నారు. వాళ్ళకి ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించాల. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేంలో గొర్రెల కాపర్లు ఉన్నారు. గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చి, దేవదూత చెప్పాడు, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణంలో. వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతో దావీదు పురానికి వెళ్ళారు, దావీదు పట్టణానికి వెళ్ళారు, బెత్లెహేంకి వెళ్ళారు.
కానీ జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్నారు. వాళ్ళకి ఏంజిల్స్ కనబడలా, దేవదూతలు కనబడలా. వాళ్ళు ఎలాగ వచ్చారు అని అంటే ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏం గుర్తుపట్టారు అని అంటే యూదా దేశంలో యూదులకి ఒక రాజు పుట్టాడు అని చెప్పి నక్షత్రాన్ని బట్టి వచ్చారు. దేవుని బిడ్డ, బైబిల్లో దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఎందుకు పెట్టాడు అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను చూడండి. దేవుడు పగటిని, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం అండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అనియు అని రాయబడింది. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయి అని అంటే పగటి టైంలో సూర్యుడి యొక్క వెలుగు భూమి మీదకు రావాలి, రాత్రిపూట చంద్రుడి యొక్క వెలుగు, నక్షత్రాల యొక్క వెలుగు భూమి మీదకు రావాలి. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులు పగలు రాత్రి ఎంజాయ్ చేయగలుగుతారు, ఆశీర్వదింపబడతారు, పనులు చేసుకోగలుగుతారు. కానీ కేవలం వెలిగీయటానికి మాత్రమే కాదు, ఇక రాయబడింది అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని. దినాలు, సంవత్సరాలు, కాలాలు ఇవి మనకి రెగ్యులర్గా వస్తాయి. కానీ దానితో పాటు దేవుడు చెబుతున్నాడు సూచనలు. ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో సూర్యుడు, ఆకాశంలో చంద్రుడు, ఇవి మనకి కొన్నిసార్లు సూచనలు ఇవ్వబోతున్నాయి, సూచనలు తెలియజేయబోతున్నాయి. అంటే కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ద్వారా తెలియజేయబోతున్నాడు. ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి? మీకు యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి అరే యూదులకి రాజుగా పుట్టాడు అని వచ్చారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు, సిలువలో వేలాడుతున్నప్పుడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకే యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటలప్పుడు ఆకాశంలో చీకటి వచ్చేసేసింది. అప్పుడు గ్రహణం జరిగింది అని అంటారు. అప్పుడు అదొక సూచన. ఇలా యేసు ప్రభువు పుట్టినప్పుడు, మరణించినప్పుడు ఆకాశంలో కొన్ని సూచనలు కనపడినాయి. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం, అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు అని రాయబడింది. సూర్యుడు చీకటైపోయే దినం ఒకటి ఉంది, అదే టైంలో చంద్రుడు రక్తంగా మారబోతున్నాడు. ఇవి జరిగినప్పుడు ఆకాశంలో నుండి యేసు ప్రభు రెండవ రాకడ రాబోతుంది. రెండవ రాకడ అంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద లేరండి. యేసు ప్రభు ఎక్కడున్నారు అని అంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు పరలోకానికి. యేసు ప్రభు దేవుని సింహాసనంలో కుడి పక్కన కూర్చుని ఉన్నారు యేసు ప్రభు వారు. అక్కడ నుండి యేసు ప్రభువు ఒక తెల్లని గుర్రం ఎక్కి ఆయనతో పాటు పరిశుద్ధులందరితో కలిసి ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి ల్యాండ్ అవుతాడండి. ఈ భూమి మీద ల్యాండ్ అవుతాడు. అప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు క్రిస్టియన్సు, హిందూసు, ముస్లిమ్సు, హేతువాదులు ఎవరైనా కానివ్వండి, ఆ టైంలో ఎవరైతే ఈ భూమి మీద విడవబడి ఉంటారో వాళ్ళందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వైపు చూసి రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభుని చూసి రొమ్ము కొట్టుకుంటారండి. ఆ రోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమెన్ అని రాయబడింది.
దాని అర్థం ఏంటి అని అంటే, యేసు ప్రభుని ఆకాశంలో నుంచి రావటము ప్రజలందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు. అదేదో దర్శనం కాదు, ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా అది జరగబోతుంది. దాన్ని రెండో రాకడా అంటారు. కానీ నేను అప్పుడు ఈ భూమి మీద ఉండను. ఎందుకు అని అంటే, దానికంటే ముందు సంఘం ఎత్తబడిద్ది. మీరు గనక యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే, యేసు రక్తంతో మీ పాపాలు కడుక్కొని ఉంటే, యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించి ఉంటే, ఏదో ఒక టైంలో యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళిపోతాడు. దాన్ని సంఘం ఎత్తబడటం అంటారు. మనం పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం పరలోకంలో కొన్ని రోజులు ఉంటాం. ఇప్పుడు మహాశ్రమల కాలం అనేది 7 సంవత్సరాలు ఉంది. 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంది. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. ఇది అనుకోండి, మనం పరలోకం వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు ఉంటాం. కొంతమంది ఏమంటారంటే, లేదు 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడదు, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. ఒకవేళ 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అనుకోండి, అప్పుడు మనము పరలోకానికి వెళ్ళి 3.5 సంవత్సరాలు ఉంటాం. నేను వ్యక్తిగతంగా ఏం నమ్ముతాను అని అంటే, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అనేది నేను నమ్ముతా. మీరు ఏదైనా నమ్మొచ్చు. నేను నమ్మేది, నేను ప్రకటించేది ఏంటి అంటే, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో, అంటే మొదటి 3.5 సంవత్సరాలు సంఘం భూమి మీద ఉండిద్ది, తర్వాత సంఘం ఎత్తబడిద్ది అని నేను నమ్ముతున్నా. ఇందులో మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, 7 ఏళ్ల శ్రమల కాలం దానికి ముందు సంఘం ఎత్తబడితే మనం పరలోకంలోకి వెళ్ళి 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటాం. 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడితే మనం 3.5 సంవత్సరాలు పరలోకంలో ఉంటాం. ఈ 7 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు మనం పరలోకంలో ఉన్న తర్వాత యేసు ప్రభు తెల్లని గుర్రం మీద ఎక్కి మనల్ని కూడా తెల్లని గుర్రాల మీద కూర్చోబెట్టి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం ఆయన పరలోకం నుండి భూమి మీదకు వస్తాడు. దీన్ని రెండవ రాకడ అంటారు. ఈ రెండవ రాకడ జరగటానికంటే ముందు, ఈ రెండవ రాకడ జరగటానికంటే ముందు సడన్గా ఏం జరగాలంటే, సూర్యుడు తేజోహీనుడు అవ్వాలి, చీకటిగా మారాలి, చంద్రుడు రక్తంగా మారాలి. చంద్రుడు రక్తంగా మారాలి. రక్తంగా మారటం అంటే చంద్రుడిని మీరు చూస్తే ఎర్రగా మారిపోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గనక ఈ భారతదేశంలో లేదా ఇజ్రాయెల్ దేశంలో లేదా ఆఫ్రికా ఖండంలో లేదా ఆసియాలో ఎక్కడైనా లేదా ఆస్ట్రేలియాలో కానీ ఉంటే, ఈ సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025 ఆదివారం రోజు రాత్రిపూట 11 గంటలప్పుడు భారతదేశంలో ఉంటే, మీరు బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడండి. ఆకాశంలో మీకు చంద్రుడు రక్తవర్ణంగా కనబడతాడు. అంటే ఈ ప్రవచనం నెరవేరింది అని నేను చెప్పట్లా, కానీ రక్తవర్ణంగా మారేది ఎందుకు అని అంటే, సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా చంద్రుడి మీద పడకపోతే, సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా చంద్రుడి మీద పడకపోతే చంద్రుడు రక్తంగా కనబడతాడు, ఎర్రగా కనబడతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈరోజు చంద్రగ్రహణం జరుగుతుంది. నేను మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తున్నా, మనం భూమి మీద ఉన్నాం, డైలీ చంద్రుడిని చూస్తాం. చంద్రుడు వెన్నెల పూట తెల్లగా కనపడతాడు. ఎందుకు అనంటే, సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా చంద్రుడి మీద పడినప్పుడు భూమి మీద నిలబడిన మనము చంద్రుడిని చూస్తే తెల్లగా కనబడతాడు. అది మనం రెగ్యులర్గా చూసేదే. కానీ సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా మధ్యలో భూమి వస్తుంది కాబట్టి, భూమి మీదకి సూర్యుని కిరణాలు పడతాయి. అప్పుడు భూమి మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడిద్ది. అప్పుడు చంద్రుడు
ఎర్రగా కనబడతాడు. ఎర్రగా కనబడినప్పుడు చంద్రగ్రహణం అంటారు. ఈ చంద్రగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు ఎర్రగా ఉంటాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటి అని అంటే, ఒక విచిత్రమైన సంఘటన జరగబోతుందండి. సూర్యగ్రహణం వస్తే అన్యజనులు భయపడతారు, చంద్రగ్రహణం వస్తే ఇశ్రాయేలీలు భయపడతారు. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆ వచనాలు బైబిల్లో డైరెక్ట్గా లేవు, కానీ ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ చంద్రగ్రహణం జరిగిద్దో, ఎప్పుడైతే చంద్రుడు ఎర్రగా కనబడతాడో అప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ అదే చంద్రగ్రహణము వాళ్ళు భూమి మీద వాళ్ళ పండగలప్పుడు వచ్చిందనుకోండి, వాళ్ళు కొంచెం సెంటిమెంటల్గా ఇబ్బంది పడతారు. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఇశ్రాయేలీలకి 7 పండగలు ఉన్నాయి అఫీషియల్గా. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని పండగలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు భూమి మీద పండగ చేసుకునే టైం అప్పుడు, ఆ పండగల కాలంలోనే చంద్రగ్రహణం జరిగితే అప్పుడు గనక చంద్రుడు ఎర్రగా కనబడితే వాళ్ళకి ఏదో ఒక శోధన వచ్చిద్దండి. తప్పనిసరిగా శోధన వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. 3 పాయింట్లు చెప్తున్నాను. ఇశ్రాయేలీలు పండగ జరిగేటప్పుడు అదే కాలంలో చంద్రగ్రహణం కనుక జరిగితే, ఆ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రగా కనబడితే ఇశ్రాయేలీలకి ఏదో ఒక శోధన వచ్చింది. ఇలా ఇంతకుముందు జరిగిందా? జరిగింది. కాకపోతే అది ఎప్పుడు జరిగింది అని అంటే, 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల కాలంలోనో 4 సార్లు అలా జరిగితే, 4 సార్లు చంద్రగ్రహణం రావాలి. ఆ చంద్రగ్రహణం జరిగేటప్పుడు ఇశ్రాయేలీలు భూమి మీద పండగల కాలంలో జరగాలి. ఆ పండగల కాలంలో జరిగేటప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడాలి. ఇలా జరిగింది అనుకోండి, ఇశ్రాయేలీలకి ఏదో ఒక శోధన వచ్చింది. సేమ్ ఇలాంటిది 1492వ సంవత్సరంలో జరిగింది. 1492 1492వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. వాళ్ళ పండగ టైంలోనే చంద్రగ్రహణం జరిగింది. ఆ చంద్రగ్రహణంలో చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు ఒక పెద్ద శోధన వచ్చింది. శోధన ఏంటో తెలుసా అండి? స్పెయిన్ దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. మంచిగా ఇళ్ళు కట్టుకున్నారు, పొలాలు నాటుకున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కానీ 1492వ సంవత్సరంలో చంద్రగ్రహణం జరిగినప్పుడు వాళ్ళు పండగ చేసుకునే టైంలో, అప్పుడు పస్కా పండగ జరుగుతుంది, వాళ్ళు పండగ చేసుకునే టైంలో వెంటనే చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. ఆ రోజు ఒక భయంకరమైన శోధన వాళ్ళకు వచ్చింది. వాళ్ళకు వచ్చిన శోధన ఏంటి అని అంటే, స్పెయిన్ దేశం యొక్క రాజులు వాళ్ళు ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు. శాసనం ఏంటంటే, మా దేశంలో ఉన్న యూదులందరూ మా దేశాన్ని విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలి. అప్పుడు 2 లక్షల మంది యూదులు స్పెయిన్ దేశంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బ్యాంకులు అన్నిటిని వదిలిపెట్టేసేసి ఖాళీ చేతులతో యూదులు స్పెయిన్ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారండి. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారు. 2 లక్షల మంది యూదులు పారిపోయారు 1492వ సంవత్సరంలో. అది ఆలోచిస్తే ఎంత భయంకరమో తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి స్పెయిన్ దేశంలో ఉంటున్నారు. 1000 సంవత్సరాలుగా వాళ్ళ పితరులు అక్కడ ఇల్లు కట్టారు, బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేశారు, పొలాలు నాటుకున్నారు, అంతా బాగుంది. సడన్గా ఈ చంద్రగ్రహణం జరిగింది. అదే టైంలో వీళ్ళ పండగ జరుగుతుంది. చంద్రుడు రక్తవర్ణంగా మారిపోయాడు. వీళ్ళకి శోధన వచ్చేసేసింది. వీళ్ళు పారిపోయారు. 2 లక్షల మంది
వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ ఐశ్వర్యం మొత్తం విడిచిపెట్టి, అసలు చేతుల్లో రిక్తహస్తాలతో ఏమీ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎంత భయంకరమో తెలుసా? అది చాలా భయంకరమైన శోధన. 1492 సంవత్సరంలో ఇలా జరిగింది. 1949 సంవత్సరంలో సేమ్ ఇట్లాగే జరిగింది. అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. అప్పుడు వీళ్ళు పండగ చేసుకుంటున్నారు భూమి మీద. వీళ్ళ పండగ టైంలోనే చంద్రగ్రహణం వచ్చింది. వీళ్ళ పండగ టైంలోనే చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. అప్పుడు కూడా వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలోనే వీళ్ళు తమ దేశాన్ని కట్టుకున్నారు. వీళ్ళకు ఒక సొంత దేశం వచ్చింది. కానీ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, అప్పుడు ఇండిపెండెన్స్ వార్ ఒకటి ప్రారంభమైంది. యుద్ధం. ఇశ్రాయేలీల మీద అన్య దేశాలు యుద్ధాన్ని ప్రారంభించారు. శోధన వచ్చింది, కానీ దేవుడు జయమిచ్చాడు. శోధన కాలం అయితే వచ్చింది. అలా జరిగింది. అది అయిపోయిన తర్వాత 1967 సంవత్సరంలో వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ భూమి మీద పండగ చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు కూడా చంద్రుడు రక్తవర్ణం అయ్యాడు. చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. అప్పుడు ఒక యుద్ధం జరిగింది. దాన్ని 6 days వార్ అంటారు. 6 రోజుల పాటు యుద్ధం జరిగింది 1967 సంవత్సరంలో. ఇశ్రాయేలీల ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళు ఈ భూమి మీద పండగ చేసుకునే టైంలో చంద్రగ్రహణం రాకూడదు. చంద్రగ్రహణం వచ్చినా చంద్రుడు ఎర్రగా కనబడకూడదు. వాళ్ళు పండగల కాలంలో చంద్రగ్రహణం వస్తే, చంద్రగ్రహణం వచ్చిన తర్వాత చంద్రుడు ఎర్రగా కనబడితే ఇశ్రాయేలీలకి ఏదో ఒక శోధన కాలం వస్తూ ఉంటుంది. ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో ఇశ్రాయేలీలు ఒక పండగ చేసుకుంటున్నారు. ఆ పండగ టైంలో పూరీము, ఆ పండగ పేరు పూరీము. ఆ పూరీము పండగ అప్పుడు కూడా ఒక చంద్రగ్రహణం వచ్చింది. అప్పుడు కూడా చంద్రుడు రక్తంగా ఎర్రగా కనబడ్డాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం, ఇదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో వాళ్ళకు కొన్ని పండుగలు ఉన్నాయి. అందులో రోష్ హసానా అంటే బోర్ల పండగ ఉందో ఇప్పుడు 23వ తారీఖున ఉంది. ఈ రోష్ హసానా ముందు ఈ 7వ తారీఖున ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఈ సెప్టెంబర్ నెలలోనే వాళ్ళ పండగల కాలంలోనే ఇప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఇదే టైంలో ఆకాశంలో చంద్రుడు ఎర్రగా కనబడబోతున్నాడు ఇశ్రాయేలీలకి. ఇప్పుడేం శోధన వచ్చింది? ఇప్పుడు నిజంగానే ఒక పెద్ద శోధన వచ్చిందండి. ఇశ్రాయేలీలు ఆల్రెడీ హమాస్ తోటి, ఇరాన్ వాళ్ళతోటి, లెబనాన్ వాళ్ళతోటి, హౌతీస్ తోటి, యెమెన్లో ఉన్న హౌతీస్ తోటి, అన్ని దేశాలతోటి యుద్ధంలో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు ఎప్పటి నుంచో యుద్ధంలో కొనసాగుతున్నారు. యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆపబడలా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, చిక్కు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అని అంటే, 23వ తారీఖు సెప్టెంబర్ రోజు అప్పుడు రోష్ హసానా పండగ జరుగుతుంది. ఈ సంవత్సరం అమెరికాలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినేతలు అమెరికాలో న్యూయార్క్ సిటీలో గ్యాదర్ అవబోతున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సభ్యులు, అన్ని దేశాల ప్రతినిధులు అమెరికాకి వెళ్ళబోతున్నారు. న్యూయార్క్ సిటీలో యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో కూర్చోబోతున్నారు. కూర్చుని వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ ఏంటంటే, ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య గొడవ, ఇజ్రాయేల్ హమాస్ వాళ్ళ ప్రాబ్లం, ఈ యుద్ధాన్ని ఆపాలి అని వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు. వాళ్ళు ఎలా ప్లాన్ చేయబోతున్నారు అని అంటే, వాళ్ళు ఇజ్రాయేలు దేశాన్ని విభాగించబోతున్నారు. ఇజ్రాయేలు దేశాన్ని 2 ముక్కలు చేయబోతున్నారు. ఒక భాగమేమో ఈ పాలస్తీనా వాళ్ళకి, ఆ గాజా వాళ్ళకి, ఆ హమాస్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. పాలస్తీనా వాళ్ళకి
ఒక భాగమేమో ఇశ్రాయేలీలకి ఇవ్వబోతున్నారు, ల్యాండ్ని డివైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం తర్వాత ఏం చదవాలి అంటే, ఇప్పుడు కొత్తగా ఒక దేశము ఫామ్ అయింది. ఇశ్రాయేలు దేశం 2 భాగాలైంది. ఇశ్రాయేలు అనేది ఒక దేశంగా ఉంటుంది, పాలస్తీనా అనేది ఒక దేశంగా కొత్తగా ఆవిర్భవించింది అని మనం చదవాలి. ఇక సిలబస్లో యాడ్ అవ్వబోతుంది. ఇశ్రాయేలు దేశాన్ని 2 మొక్కలు చేస్తే ప్రాబ్లం ఏంటి అని మీలో చాలామంది అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఇస్తున్నారు కదా అని అంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, నిజంగానే పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ ప్రాబ్లం అర్థం కావాలి అని అంటే మీరు ఆదికాండం 13వ అధ్యాయం చదవాలి. నేను ఆ వచనాలు చదువుతాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం చదువుతాను, 14వ వచనం దగ్గర నుండి చదువుతాను. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం నుండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అని రాయబడింది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అబ్రహాముని దేవుడు ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశంలో నిలబెట్టి అబ్రహాంతో ఏం చెప్పాడంటే, అబ్రహాం నీ కన్నులెత్తి ఉత్తరం తట్టు చూడు, దక్షిణం తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు, ఈ దేశం అంతటిని చూడు. ఈ దేశం అంతటిని నీకు నీ సంతానానికి ఇచ్చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత అదే ప్రామిస్ని దేవుడు ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు, ఈ నేలంతటిని నీకు నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఇస్సాకు తర్వాత దేవుడు యాకోబుకి ఆ ప్రామిస్ని ఇచ్చాడు. యాకోబు ఈ భూమి అంతటిని, అంటే ఈ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని నీకు నీ తర్వాత నీ సంతతికి ఇస్తాను అని అన్నాడు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారులే ఇశ్రాయేలీలు. అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది ఇస్సాకు వచ్చింది. ఇస్సాక్కి వాగ్దానం చేయబడిన ఆ ల్యాండ్ యాకోబుకి వచ్చింది. యాకోబుకి ప్రామిస్ చేయబడిన ఆ ల్యాండ్ ఇశ్రాయేలు, అంటే యాకోబు 12 గోత్రాలు వాళ్ళకి, యాకోబు 12 కుమారులకి ఇవ్వబడింది. అది ఇక వాళ్ళదే. ఎవరు కూడా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిపోయి ఈ ల్యాండ్ నాది అని క్లెయిమ్ చేయలేరు. నేను ఒకసారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. అప్పుడు నేను గ్రూప్తో వెళ్ళాను. ఆ గ్రూప్లో ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ హెబ్రోన్ పట్టణాన్ని చూశాడు. ఆ బ్రదర్ ఇశ్రాయెల్ దేశంలో చాలా పట్టణాలను చూశారు. చూసి ఆ బ్రదర్ ఏమంటారంటే, నేను కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి, నేను కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అంటున్నాడు. ఆ బ్రదర్ ఇశ్రాయేలీయుడు కాదు, కానీ ఆశ, నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడ ఉండిపోవాలి అని. ఆయన ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దేశం వచ్చారు. వచ్చి జస్ట్ ఒక వారం రోజులు అటు ఇటు తిరిగారు. దానికే ప్రామిస్ ల్యాండ్ కావాలి, నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలి అని అనుకున్నారు. ప్రపంచంలో డబ్బున్నోళ్ళు చాలామంది ఉన్నారండి. డబ్బున్నోళ్ళు అందరూ ఇజ్రాయెల్ దేశంలో ఇల్లు కొంటే మొత్తం అన్యులతోటి ఇజ్రాయెల్ దేశం నింపబడింది. మనం కొనినంత మాత్రాన ఆ ల్యాండ్ మనకు అవ్వదు. ఆ ల్యాండ్ని శాశ్వతంగా దేవుడు అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి, వాళ్ళ పిల్లలకి ప్రామిస్ చేశాడు. ఆ ల్యాండ్ వాళ్ళదేక. వాళ్ళు అందులో ఉండినా, వాళ్ళు అందులో ఉండకపోయినా, వాళ్ళు అందులో నిలబడినా, వాళ్ళు అందులో నిలబడకపోయినా, దేవుని నోటిలో నుండి వచ్చిన మాట అది. దిస్ ఈజ్ ప్రామిస్డ్ ల్యాండ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత మోషేకి దేవుడు చెప్పాడు, ఈ ల్యాండ్ నేను ఇశ్రాయేలీలకు ఇస్తున్నా. యెహోషువ ఇశ్రాయేలీల్ని అందులోకి తీసుకెళ్ళాడు. ఆ ల్యాండ్ ఇశ్రాయేలీలదే. వాళ్ళు పాపం చేసినప్పుడే దేవుడు వాళ్ళని అందులో నుంచి పారద్రోలేడు. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు పాపం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని చెదరగొట్టాడు.
వాళ్ళు పశ్చాత్తాపడితే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాడు. ఆ ల్యాండ్ దేవునిది, దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీలు వాళ్ళు నిబంధనతో పొందుకుంటున్నారు. వాళ్ళు ఆ ల్యాండ్ ఇంక ఏ అన్యులది కాదు, అన్యులు అందులో ఉండటానికి అవకాశం లేదు. ఆ ల్యాండ్ని దేవుడు ఇశ్రాయేలీలకి ప్రామిస్ చేశాడు, అంతే. ఇక ఎవరు ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేయటానికి వీల్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హమాస్ వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు, అరబ్ కంట్రీస్, అరబ్స్ ఏమంటున్నారు అని అంటే ఇశ్రాయేలు దేశం ఇశ్రాయేలీలకి మాత్రమే కాదు, అది అరబ్స్కి కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీలు చెదరిపోయారు, వాళ్ళ పాపాన్ని బట్టి చెదరిపోయారు. వాళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం అన్య దేశాలు అంతటా చెదరిపోయారు. ఇప్పుడు 1948లో వాళ్ళు దేశం కావాలని అడిగితే యుఎన్ఓ ఒక చిన్న భాగం ఇచ్చింది. వాళ్ళు అంతవరకే ఉండాలి, వాళ్ళకి దేశం లేదు అని అంటున్నారు. ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుందండి? ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు దేశం మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసినాయి? యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇజ్రాయేల్ వాళ్ళకి, హమాస్ వాళ్ళకి, గాజాలో ఉన్న హమాస్ వాళ్ళకి, ఇజ్రాయేల్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి, ఇజ్రాయేల్ వాళ్ళకి హౌతీస్కి, ఇజ్రాయేల్ వాళ్ళకి యెమెన్ వాళ్ళకి, ఇజ్రాయేల్ వాళ్ళకి లెబనాన్ వాళ్ళకి, ఇజ్రాయేల్ వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న అన్య దేశాలకి ఎందుకు యుద్ధం జరుగుతుంది? కారణం ఏంటి అని అంటే ఆ ల్యాండ్ కోసమే. దేవుడు అంటాడు, ఈ భూమిని, ఈ ల్యాండ్ని, ఈ దేశాన్ని ఇశ్రాయేలీలకి ఇస్తున్నా. ఇప్పుడు అన్య దేశాల్లో ఉన్న నాయకులు వచ్చి రేపు 23వ తారీఖున, సెప్టెంబర్ నెల 23వ తారీఖు 2025, ఆ రోజు అమెరికాలో న్యూయార్క్ సిటీలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని నాయకులు వచ్చి ఇశ్రాయేలు దేశం యొక్క మ్యాప్ని వాళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు ఒక లైన్ గీయబోతున్నారు. గీసి ఇదేమో ఇశ్రాయేలీలకి, ఇదేమో పాలస్తీనా వాళ్ళకి అని చెప్పబోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆకాశంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు, ఆ దేవుడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణమో అది మహారాజు పట్టణం, ఆ దేవుని పట్టణం, అక్కడ దేవుని మందిరం ఉంది. ఇప్పుడు అన్య దేశాల్లో ఉన్న ఈ నాయకులందరూ, ప్రపంచ దేశ నాయకులందరూ వచ్చి ఆ జనరల్ అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు డెసిషన్ చేయబోతున్నారు. కొంతమంది ఏమంటారు అని అంటే లైన్ గీయాల్సిందే, ఇశ్రాయేల్ దేశాన్ని 2 ముక్కలు చేయాల్సిందే, ఒక భాగం ఇశ్రాయేలీలకి ఇవ్వాలి, ఒక భాగం పాలస్తీనా వాళ్ళకి ఇవ్వాలి అని అంటారు. కొంతమంది అంటారు లేదు, ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలే ఉండాలి, దాన్ని భాగం చేయకూడదు అని అంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉందండి. గొర్రెలు మేకలు అని ఒక ఉపమానం ఉంది. యేసు ప్రభు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు అన్ని నేషన్స్ని, అన్ని జాతులు వాళ్ళని ఆ రోజు పిలుస్తాడు. ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేసిన నేషన్స్ని గొర్రెలు అని అన్నాడు. ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ఉన్న నేషన్స్ని మేకలు అని అన్నాడు. గొర్రెలనేమో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా అన్నారు, మేకలనేమో నా తండ్రి చేత శపింపబడిన వార్లారా అని అన్నారు. అంటే ఇజ్రాయేల్ దేశాన్ని ఎవరైతే మొక్కలు చెయ్యండి, ఇశ్రాయేలీలకు ఒక భాగం ఇవ్వండి, పాలస్తీనా వాళ్ళకు ఒక భాగం ఇవ్వండి అని అంటారో వాళ్ళు ఇశ్రాయేలీలకి సపోర్ట్ చేస్తున్న దేశాలు కాదు. ఇశ్రాయేలు దేశము ఇశ్రాయేలీలదే అని చెప్తారు చూడండి, వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు. ఇది ఇప్పుడు 23వ తారీఖున సెప్టెంబర్ నెల 2025 ఇది ఈ నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఇది ఒక పెద్ద శోధన. చంద్రగ్రహణం జరుగుతుంది, చంద్రుడు ఎర్రగా మారుతున్నాడు. ఈ చంద్రుడు ఎర్రగా మారిన ప్రతిసారి చంద్రగ్రహణం అప్పుడు ఇశ్రాయేలీలకి ఆ టైంలో పండగలు జరిగే టైంలో ఈ శోధన వస్తూ ఉంటుందండి.
ఇప్పుడు వాళ్ళకి ఈ శోధన వచ్చింది. ఇశ్రాయేలు దేశాన్ని 2 ముక్కలు చేయబోతున్నారు. 2 ముక్కలు చేస్తే మరి యెరూషలేం పట్టణం ఉంది. యెరూషలేం పట్టణం అది మహారాజు పట్టణం. యేసు ప్రభు తిరిగి ఆ పట్టణంలోకి రాబోతున్నాడు. అందులో పరిశుద్ధ స్థలం ఉండాలి, అందులో మందిరం కట్టబడాలి, అందులో దేవుని 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో యెరూషలేం పట్టణాన్ని ఎలా డివైడ్ చేస్తారు? పరిశుద్ధ స్థలాన్ని ఎవరికి ఇస్తారు? ఏం జరగబోతుంది? ప్రపంచంలో ఏం జరగబోతుంది? దేవుని బిడ్డ, దేవుడేమో ఈ దేశాన్ని నేను ఇశ్రాయేలీలకు ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలేమో ఇది ఇశ్రాయేలీలకు కాదు అన్యులకు కూడా అని దాన్ని డివైడ్ చేయబోతున్నారు. ఏం జరగబోతుంది? దేవుని బిడ్డ, క్రీస్తు విరోధి అనేవాడు రాబోతున్నాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు అని అంటే, నేను ప్రపంచానికి పీస్ ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు పీస్ లేదు, ఇప్పుడు భూమి మీద సమాధానం లేదండి. పీస్ ఇచ్చేవాడు రాబోతున్నాడు. అంటే సమాధానం, యుద్ధాలు ఆపేవాడు, అన్ని దేశాలని సమాధానపరిచేవాడు, క్రీస్తు విరోధిగా వాడు రాబోతున్నాడు. వాడు వచ్చి ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోబోతున్నాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? దానికంటే ముందు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక యుద్ధం జరగబోతుంది. అది సంఘం ఎత్తబడక ముందే ఆ యుద్ధం జరగవచ్చు. ఆ యుద్ధంలో ఏం జరగబోతుంది అని అంటే, ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకమవుతాయి అండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలుకి వ్యతిరేకమైపోయినాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు, ఆయన ఇశ్రాయేలుకి సపోర్ట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్రంప్ చేసే పనులను బట్టి ప్రపంచ దేశాలన్నీ ట్రంప్కు వ్యతిరేకమైపోయినాయి. ఇశ్రాయేలు దేశానికి సపోర్ట్ లేదు, ఏ దేశం సపోర్ట్ లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, నేను కాదు, వాక్యం ఏం చెబుతుంది అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రోషు అంటే రష్యా వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది. అది సూపర్ పవర్ అయ్యి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది? ఏ దేశానికి పవర్స్ లేకుండా ఓన్లీ రష్యా కీలకమైన నిర్ణయాలు చేస్తూ అన్ని దేశాలని ఐక్యపరుస్తూ అది వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది. ఇశ్రాయేలు దేశము ఒంటరిదవుతుంది. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా అన్య దేశ జనాలు అందరూ పోగవుతున్నారు. అందరు మైండ్ సెట్ ఏమవుతుంది అని అంటే, ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఇశ్రాయేలుకి సపోర్ట్ చేస్తున్న అమెరికాని అసహించుకుంటున్నారు. ప్రపంచ దేశాలని ఒక వైపుకి వెళ్ళిపోతున్నాయి. దేవుని దేశం మీద ఒక లైన్ గీయబోతున్నారు, 2 మొక్కలు చేయబోతున్నారు. ఇవన్నీ ఆకాశంలో అత్యున్నత సింహాసనంలో దేవుడు ఆసీనుడై అక్కడి నుంచి భూమి మీద జరుగుతున్న పరిస్థితులన్నిటినీ చూస్తున్నాడండి. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతిదీ దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా వెళ్తుంది అని అనుకుంటున్నాం. కాదు, దేవుని ప్రవచనాల ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం అద్భుతంగా జరుగుతుంది. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరుగుతున్నాయి కాదు. ఈ ప్రవచనాలన్నీ బైబిల్లో ముందుగా రాయబడి ఉన్నాయి. రష్యా దేశము వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది. ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయటానికి రాబోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. దాన్ని 2 భాగాలు చేయాలని కూర్చుంటున్నాయి. దేవుడు ఇశ్రాయేలీలకి జయం ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నిర్ణయం చేస్తాయి. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని బిడ్డ, సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో తెలుసా అండి? మనము అంజూరపు చెట్టును చూస్తున్నప్పుడు, దాని కొమ్మ లేతదై అది చిగురిస్తున్నప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుసుకొనిడి అని యేసుప్రభు మత్తయి సువార్త 24:32లో చెప్పారు.
అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. దాన్ని చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. ప్రభు రాకడ అంటే రెండో రాకడ. అది రాకడ రావటానికి ముందే సంఘం ఎత్తబడింది. మనము సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నామండి. చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? దేవునితో సహవాసం, దేవునితో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్లో మనం ఉండాలి. ఎందుకో తెలుసా అండి? అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశము. అది లేతగా ఉంది, అది చిగురిస్తుంది, దాని ఆకులు రాబోతున్నాయి. వెంటనే వసంతకాలం రాబోతుంది, ఆకులు రాలిపోతాయి. అరే, ఇజ్రాయెల్ దేశం ఇంతగా అభివృద్ధి చెందుతుంది అని అనుకున్న టైంలోనే దాని మీద అటాక్స్ జరుగుతాయి. ఆ టైంలో సంఘం ఎత్తబడిద్ది. మనము చాలా దగ్గరగా వచ్చేసామండి. చాలా సమీపంగా ఉంది సంఘం ఎత్తబడే దినం. సడన్గా ప్రవచనాలన్నీ ఒక్క క్షణంలో నెరవేరుతాయి. మీరు వాటిని ఆపలేరు, మీరు వాటిని నెరవేర్చలేరు. ఏది మన చేతుల్లో లేదు. ఒక ప్రవచనాన్ని మీరు నెరవేర్చలేరు, ఒక ప్రవచనాన్ని మీరు ఆపలేరు. అది దేవుడు తన టైమింగ్లో జరిగిస్తూ ఉన్నాడు. అయితే కాలం మధ్యలో ఉన్న మనము దేవునితో సహవాసం చేయటం అంతే. ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుంటే మనం ఇలా చూడాల్సిందే. దేవుడు నెరవేర్చే ప్రవచనాల్ని, దేవుడు చెప్పిన ప్రవచనాల్ని, బైబిల్లో రాయబడిన ప్రవచనాల్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటుంటే మనం ఏం చేయలేం, ఇలా మౌనంగా ఉండి చూడటమే. కాకపోతే మనం చేయగలిగింది ఏంటి అని అంటే, దేవునితో ఒక క్లోజ్ రిలేషన్షిప్లో ఉండాలి. దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.